మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఏదో జరిగిందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ముఖంలో మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. బాగా బక్క చిక్కి ముఖంలో కళ్ళ తగ్గి అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. అదే అభిమానులను ఆందోళన చెందేలా చేస్తోంది. ఇక అభిమానుల అనుమానాలకు బలం చేకూరుస్తూ గత రాత్రి ఎన్టీఆర్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడు. ఆ టైంలో ఎన్టీఆర్ అపియరెన్స్ మూవీ లవర్స్ అందరిలో ఎన్నో ప్రశ్నలకు దారి తీస్తోంది. కోట తనకు ఎంత ఆప్తుడో, కోట లేని లోటు పరిశ్రమకు ఎంతుందో మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అయితే ఇలా కోట గురించి మాట్లాడిన టైంలో ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా ఎన్టీఆర్ ముఖం మారిపోయింది. అసలు ఆరోగ్యం బాగోలేని విధంగా ఎన్టీఆర్ కనిపించడంతో అసలు ఎన్టీఆర్ కు ఏమైందో అని కొందరు వీరాభిమానులు ఆరాలు తీస్తున్నారు. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ ను మెయింటైన్ చేసే హీరోలో ఎన్టీఆర్ ఒకడు. ఒకప్పుడు బరువు పెరిగి కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత బరువు తగ్గి ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ లో కనిపిస్తున్నాడు. త్రిబుల్-ఆర్, దేవర సినిమా కోసం బరువు పెరిగిన తారక్ ఆ తర్వాత వార్ 2 కోసం బరువు తగ్గాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సినిమా కోసం ఈ లుక్ ను మెయింటైన్ చేస్తున్నాడా అనేదైతే తెలియాల్సి ఉంది. నిజానికి కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా ఇలా సన్నగానే కనిపిస్తున్నాడు. అయితే కోట గురించి ఎన్టీఆర్ మాట్లాడే లుక్ ఎన్టీఆర్ ఆరోగ్యం బాగోలేనట్లుగానే కనిపిస్తున్నాడు. ఇక దీంతో ఎన్టీఆర్ ను తాము ఇలా చూడలేకపోతున్నామంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. తారక్ ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నాడు కావచ్చని, అందుకే ముఖం మొత్తం చిక్కిపోయి డల్ గా ఉన్నాడంటూ రాసుకొస్తున్నారు. ఇక ఇంకొందరైతే అన్న ఒంట్లో బాగాలేకనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని ఎమోషనల్ అవుతున్నారు. మరి అభిమానులను ఇలా కలవర పెడుతున్న ఎన్టీఆర్ అపియరెన్స్ కు అనారోగ్యమే కారణమా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.